కాబట్టి ఇప్పుడు మనం చైతన్యం తెచ్చుకొని ఓపెన్లో ఉన్న రాజకీయ మనకు సీట్లన్నీ కూడా మనం సంపాదించుకోవాలి. ఈ ఎక్స్పెరిమెంట్ నేను మధ్యప్రదేశ్లో చేశాను. అక్కడ బీసీలకు 13% మాత్రమే రిజర్వేషన్స్ ఉంది. నేను ఒక ప్రిన్సిపల్ చెప్పాను. మొత్తము ఈ ఖమ్మం జిల్లాలో ఎంత ఉంది? ఎస్సీ ఎస్టీలు కలిసి 44, దాదాపు 45% ఉంది, అవునా? తర్వాత మిగతా బీసీలందరూ కలిసి అదొక 40, దాదాపు అంటే 85% ఎస్సీ ఎస్టీ బీసీలు కలిసి ఉన్నారు. అగ్రకులాలు ఎంతమంది ఉన్నారు? ఒక 10% ఉన్నారు. 10 కాకపోతే 13% ఉంటారు. కాబట్టి ఆ 13% ఉన్న జనాభా మీద మనం గెలవడానికి 87-90% ఉన్న వాళ్ళకి ఈ గ్రామ పంచాయతీలు కానీ, లోకల్ బాడీస్లు కానీ, మున్సిపాలిటీస్ కానీ, ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ గెలవడానికి ఏదన్నా ఇబ్బందియా, లేకపోతే కఠినమైన సమస్య, జటిలమైన సమస్య ఉందా? కాకపోతే దీనికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కావాలా, ఒక ప్రిన్సిపల్ కావాలా. మనం ప్రిన్సిపల్ కూడా ఏ తగాదా లేని, ఏ కిల్లగత లేని ప్రిన్సిపల్ మేము ప్రతిపాదిస్తున్నాము. ఎవరైతే జనాభా ఉన్నారో ఈ రిజర్వేషన్స్ పోంగా ఓపెన్లో కూడా వాళ్ళకి ఇంత ఎస్సీలకు ఎస్టీలకు ఇస్తాము. ఓకే కదా? 50%లో కూడా ఎస్సీ ఎస్టీలకు కూడా 40% ఉంటే 40% వాళ్ళకి ఇస్తాం ఓపెన్లో కూడా. తర్వాత మిగతా అన్ని కులాలు, 100 కులాలు ఉన్నాయో, విముక్తి జాతులు ఉన్నాయో, ఎంబీసీస్ ఉన్నాయో, డినోటిఫైడ్ ట్రైబ్స్ ఉన్నాయో, వీళ్ళందరూ కూడా ఎంత జనాభా ఉంటే పెద్ద మనసు చేసుకొని మనల్ని ఎట్లయితే ద్రోహం చేస్తున్నారో అగ్రకులాల వాళ్ళు, మన కింది కులాలను కూడా హత్తుకొని మనకి వాళ్ళకు వచ్చిన వాటాని ఇవ్వడానికి మనము ముందుండాలి. ముందుంటే వాళ్ళు మనతో ఉంటారు. ఇది చిన్న ప్రిన్సిపల్, ఇది పెద్ద కాంప్లికేటెడ్ కెమిస్ట్రీ కాదు, మ్యాథమెటిక్స్ వేదే, లేకపోతే ఫిజిక్స్ కాదు. ఇది ఒక చిన్న ప్రిన్సిపల్. దీనికి మన విశారదన్ మహారాజు గారి నాయకత్వంలో ఈ అవగాహన సదస్సులు పెట్టాల. ఈ జిల్లా లెవెల్లో పెట్టి, మరి మండల్ లెవెల్లో పెట్టి, గ్రామం వరకు కూడా పెట్టాల. గ్రామములో కూడా మనకు ఇప్పుడు అగ్రకులాలు లేని గ్రామాలు ఎవరు? బీసీలు గెలుస్తారు. తెలంగాణలో అక్కడ జిల్లాలో కొన్ని, నల్గొండ జిల్లాలో, మాది నల్గొండ జిల్లా, అగ్రకులాలు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి అక్కడ ఎస్సీలో లేకపోతే బీసీలో వాళ్ళే గెలుస్తారు. కానీ అగ్రకుల పోడు ఒక్క % ఉన్నాడు, వాడే సర్పంచ్ అవుతాడు, వాడే ఎంపీటీసీ అవుతాడు, వాడే జడ్పీటీసీ అవుతాడు. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా విలేజ్ పంచుకోవాలా, మండలి పంచుకోవాలా, జిల్లా పరిషత్ పంచుకోవాలా, ఎమ్మెల్యేలు కూడా పంచుకోవాలా. మీ అందరూ మనం రాజకీయాలతో ఇంతో అంతో సంబంధాలు ఉన్నాయి. ఈరోజు ఒట్టు ప్రకారము, ప్రతిజ్ఞ ప్రకారము బీసీ తల్లిదండ్రులకు పుట్టినటువంటి బీసీ బిడ్డని నేను ఫస్ట్ బహుజనుడిని, నా తర్వాత ఒక పార్టీకి చెందిన వాడిని. ఇక బాబు అక్కడ మాట్లాడితే మీరే మాట్లాడండి, బైక్ తీసుకొచ్చి. ఒక జర్నలిస్టులు బీసీలు కాకపోతే వేరే వాళ్ళకు ఉంటే ఏదన్నా ఉండొచ్చు, గ్రీవెన్స్ అది. ఈ అధికార మార్పిడి వచ్చేటప్పుడు ఇటువంటి యొక్క కొన్ని సంఘటనలు జరుగుతాయి అవి. కాబట్టి ఎవడు ఆపలేడు ఈ ఉద్యమాన్ని. ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 10% కమ్మారెడ్డి కులాలు ఏదైతే ఉన్నాయో, ఇది మన మిత్రులు అన్నారు ఇది ఖమ్మం జిల్లా అని. కాబట్టి వీళ్ళంతా వలస వచ్చిన వాళ్ళు, బతకడానికి వచ్చిన వాళ్ళు, ప్రాజెక్టుల కింద, చెరువుల కింద. అసలైన మనము మూల నివాసులం మనమందరము. కాబట్టి మన మీద వచ్చి ఎప్పుడో మన మీద పెత్తనం పోని చేయడమే కాకుండా అధికారాన్ని, అన్ని సంపదలను దోసుకోవడానికి ఈసారి మాత్రము మనమందరము చితికిలపడి మనకు మోసపోవడానికి, దగాపోవడానికి, వాళ్ళ కుట్రలకు మనం వంచింపబడడానికి ఈసారి తయారుగా లేవు మనం. కాబట్టి మనం మేలుకొని వాళ్ళది ముందు గుంజుకుంటలేము. మనది మాకు కావాలని అంటున్నాం అంతే. ఇన్నేళ్ళు మనల్ని దోపిడీ చేసినారో, ఎక్స్ప్లాయిట్ చేసినారో, ఎన్నో
మరి గురి చేసినారో అవస్థలకి అది మనకు నక్సలిజం ఎందుకు పుట్టింది? వాళ్ళ యొక్క అట్రాసిటీస్, వాళ్ళకి దోపిడీతనానికి, వాళ్ళకి పెత్తనానికి, వాళ్ళ మానభంగాలకి, ఇది మరి అసామాజిక పరిస్థితులు వస్తే కదా నక్సలిజం పుట్టింది. లేకపోతే నక్సలిజం ఎందుకు పుడుతుంది? లేకపోతే మనం ఈరోజు యొక్క ఎస్సీ ఎస్టీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆవిర్భావ సభాన్ని ఎందుకు ఈరోజు ఏర్పాటు చేసుకుంటున్నాము? మనకు రాజ్యాంగ ఫలాలు అందట్లేదు, రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు అందట్లేదు, ప్రాథమిక సూత్రాలు వాళ్ళ గురించి ఇంప్లిమెంట్ చేసుకుంటారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్కు కులగణన లేకపోయినా, డేటా లేకపోయినా, జనసంఖ్య లేకపోయినా, ఎవడో ఈడబ్ల్యూఎస్ మొత్తం జనాభానే 10% ఉంటే అందులో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో 4% ఉంటుందని సినో కమిషన్ ఇస్తే 10% వాళ్ళకి రిజర్వేషన్స్ ఇస్తావు. అందులో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మనకు దేశాటన విముక్త జాతులకు నువ్వు రిజర్వేషన్స్ ఇవ్వవు అనంటే ఈ పాలకులు ఏదో పార్లమెంట్లో కూర్చున్నటువంటి యొక్క రాబందుల లాంటి అగ్రకుల వాళ్ళు చట్టం చేస్తే మన ఎస్సీ ఎస్సీ బీసీలకు రాజకీయాలకు సంబంధించిన వాళ్ళు తొత్తులు కూడా సపోర్ట్ చేస్తారు. కాబట్టి మన రాజకీయ నాయకులు మన సమాజానికి చెందిన వాళ్ళు కాదు. వాడు బీజేపీ నాయకుడు, లేకపోతే కాంగ్రెస్ నాయకుడు, కమ్యూనిస్టు నాయకుడు, కానీ మన సమాజానికి చెందిన మన ఎస్సీ ఎస్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కారు. కాబట్టి రాజకీయాలకు సంబంధం లేకుంటే ఈ ఉద్యమం లేవాలా? రాజకీయాలకు ఏ పార్టీలో ఉన్నా పర్వాలేదు, వాళ్ళు ఇట్లా నమ్మించి మనం మోసం చేసినారో మనం వాడిని జెండా పట్టుకొని వాడిని చుట్టూ తిరిగి వాడిని గుట్టు తెలుసుకొని మన వాళ్ళని గెలిపించుకోవాలి, వాళ్ళు గెలిపించుకున్నట్లు. కానీ మనం వాళ్ళ లెక్క ఈసారి మోసపోకూడదు. కాబట్టి ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏదైతే మున్సిపాలిటీ కాకుండా ఈ గ్రామాలలో జరుగుతున్నదో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఒక్క అగ్రకులపోడు కూడా గెలవద్దు, ఒక్క అగ్రపులు కూడా గెలవద్దు. గెలవడని మేము ప్రమాణం చేయండి. ఈసారి గ్రామాలలో ప్రతి ఒక్కరు కూడా ఒక గ్రామానికి వెళ్ళి మనము వాళ్లకు జ్ఞానోదయం కల్పించి ఎవ్వరు ఒక్క అగ్రకులపోని వేయకుండా మన దాంట్లో మనం పోటీ చేసుకొని ఎవరన్నా గెలవండి, లేదంటే కాంప్రమైజ్ అయ్యి కులాల ప్రాతిపదిక మీదుగా ఎన్ని సీట్లు ఉన్నాయో అవి పంచుకోండి. ఈ రకంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్స్తో ముందుకు వెళ్తే కనీసం ఇప్పుడు లోకల్ బాడీస్ గ్రామ పంచాయతీలు మనకు వశం అవుతుంది, రేపు మండల్స్ అవుతాయి, జిల్లా పరిషత్ అవుతుంది, ఎమ్మెల్యేలు అవుతాయి, ఎంపీలు అవుతాయి. కాబట్టి ఇటువంటి ఇప్పుడు మనకు రాజ్యాంగము ఎప్పుడొచ్చింది? దాదాపు రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేసి 76 సంవత్సరాలు, స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు. 76 సంవత్సరాలకి వెళ్ళి మన విఠల్ గారు అన్నట్లు మనకు ఆత్మ, రాజ్యాంగం యొక్క ఆత్మ, ఆ యొక్క పీఠిక ఏమంటది? We the people of India resolve into India into a sovereign, socialist, secular, democratic republic and to secure all its citizens. భారతదేశ ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఇస్తామని, మనకు ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రీడమ్ని ఇస్తామని. ఈక్వాలిటీ వచ్చిందా? సోషల్ జస్టిస్ వచ్చిందా? ఎకనామిక్ జస్టిస్ వచ్చిందా? పొలిటికల్ జస్టిస్ వచ్చిందా? ఏ రకమైన న్యాయం వచ్చింది? మనకు ఈ యొక్క న్యాయం తీసుకురావాలని మనకు ఒక ల్యాండ్ రిఫార్మ్స్ సీలింగ్ అండ్ అగ్రికల్చరల్ హోల్డింగ్స్ యాక్ట్ ఉంది. ఒక 10 లక్షల ఎకరాలు సర్ప్లస్ ల్యాండ్ తీసిండు. ఎవరికి ఇచ్చినాడా 10 లక్షల ఎకరాలు? మళ్ళీ ఇండైరెక్ట్గా వాళ్ళకి ఇండస్ట్రీస్కి ఇచ్చినారు, వాళ్ళే బేనామీ పేరు మీద వాళ్ళే అనుభవిస్తున్నారు. ఆ భూమి మాత్రం మనకు రాలేదు, ఇండస్ట్రీస్ మనకు రాలేదు, విద్య మనకు రాలేదు. కనీసం దిక్కులేని వాడికి ఒక మంచి క్వాలిటీ హెల్త్ హాస్పిటల్స్ కూడా మనకు రాలేదు. కాబట్టి ఇక్కడ నాయకులయ్యి సంపాదించుకొని హైదరాబాద్లో పాగగడతారు, కానీ ఇక్కడ మాత్రం ఈ ఊరిని, ఈ జిల్లాని అభివృద్ధి చేయడానికి ఇక్కడ బలమైన మంత్రులు ఉన్నారు. ఈ బలమైన మంత్రులు ఉంటే ఈ యొక్క ఆ వరదలు వస్తే అదొక రిటైనింగ్ వాళ్ళు కడుతున్నట్లు కనబడుతుంది, కానీ అది కూడా అంతపూర్తిగా ఇంకా ఏ రకమైన అభివృద్ధి కూడా చేస్తున్నట్టు నాకు ఈ ఖమ్మంలో కనిపించట్లేదు. ఇక్కడ సరి అయిన కాంగ్రెస్ ప్రభుత్వం
మనకు ప్రామిస్ చేసింది ఏమని, నవోదయ స్కూల్స్ లెక్క మండలకు ఒక స్కూల్స్ అంటే గురుకులం పెట్టి పెద్ద స్టాండర్డ్తో విద్య చెప్పిస్తామన్నారు. ఒక్క గురుకులాన్ని ఇచ్చిండ్రా? కనీసం బీసీలకు 20,000 కోట్లు సంవత్సరానికి ఇస్తామన్నారు. మనం 5 సంవత్సరాలకు 1,00,000 కోట్లు ఇస్తామన్నారు. 1,00,000 కోట్లు పోయి 1 సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని కోట్లు ఈ బీసీ జాతుల అభివృద్ధికి సప్లానింగ్ కింద ఇచ్చినారు? ఏమి ఇవ్వాల. కాబట్టి ఒక్క ప్రామిస్ కూడా చేయాల. అంటే బూటకపు ప్రామిసులు చేసి అబద్ధపు మోసాలు చేసి మనకు దగా చేసి ఒక చీటింగ్ చేసి మనల్ని చీటింగ్ చేసి ఓట్లు వేయించుకొని మాట తప్పిన ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో మేము ఖమ్మం జిల్లా పెద్ద మనుషులది పెద్ద బాధ్యత ఉంది. కాబట్టి మనమందరం మూర్ఖులం కాబట్టి మన ఓట్లు వేసుకొని గెలిచిపోయి వీళ్ళు కూడా అక్కడ చెలాయిస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న మరి రెడ్డి మినిస్టర్ కానీ ఖమ్మం మినిస్టర్ కానీ ఎస్సీ మినిస్టర్ కానీ మనకు ఒరగబెడుతున్నట్లు ఏం కనబడదు. వాళ్ళే కలిసి ఉంటారు, వాళ్ళే కుమ్మక్కై ఉంటారు, వాళ్ళే కమిషన్లు తీసుకుంటారు, ప్రతి కాంట్రాక్టులు కమిషన్ తీసుకుంటారు, వీలైన కాడికి దోసుకుంటారు, దాచుకుంటున్నారు. కానీ మన బీసీ ఎస్సీ ఎస్టీ బలహీన బడుగు వర్గాలకు మాత్రము చేస్తున్నట్లు నాకైతే కనిపిస్తలేదు. మీకు కనిపిస్తుందా? ఖమ్మం జిల్లా వాసులకి లేదని గట్టిగా రండి. లేదు, కనిపిస్తలేదు. కాబట్టి మనము మంత్రులమైతే, మనం ఎమ్మెల్యేలమైతే, మనం సర్పంచులమైతే మనకు గవర్నమెంట్కి ఏదైతే ఫండ్స్ వస్తాయో, నిధులు వస్తాయో అవన్నీ సద్వినియోగం పరుచుకొని మన బహుజన వాసులని అభివృద్ధి చెందుకోవచ్చు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్లు రాజకీయ అధికారం మాత్రమే అన్ని సమస్యలకు సమాధానం. కాబట్టి అన్ని సమస్యలకు సమాధానము ఈరోజు మనం చూసుకున్నట్లయితే కేసీఆర్ గారు మరి టీఆర్ఎస్ స్థాపించక ముందు ఆయన ఆస్తి ఎంత, ఆయన కొడుకు బిడ్డది అల్లుడిది ఆస్తి ఎంత, 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళినాక ఆయనకు ఆస్తి ఎంత. పోనీ రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఆయన ఆస్తి ఎంత అన్నదమ్ములది, ఈరోజు ఆయన ఆస్తి ఎంత అన్నదమ్ములది. ఇప్పుడు ఈరోజు మా దగ్గర జడ్జిలు కూడా కరప్టెడ్ జడ్జెస్ ఉన్నారు. మనము రాజ్యాధికారం వస్తే విచారణ మహారాజ్ అంటాడు కదా, స్వర్గాన్ని స్థాపించవచ్చు, కరప్షన్ లేని రాజ్యాన్ని స్థాపించవచ్చు, మోసము దగా కుట్ర లేని రాజ్యాన్ని స్థాపించవచ్చు. కాబట్టి మనకు వాల్యూ బేస్డ్ సొసైటీ కావాలి. వాల్యూ బేస్డ్ సొసైటీ అంటే మనం మారాలా, మనం మారి వేరే వాళ్ళకి చెప్పాలా. కానీ ఆ దురదృష్టం ఏంటంటే మనం కూడా బానిస బతుకులకు అలవాటు పడి, లిక్కర్కి అలవాటు పడి, వ్యసనాలకు అలవాటు పడి కుంగి కృషించి మా వ్యసనాలని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని మనకు పెట్టుబడి పెట్టి మన ఓట్లు దండుకుంటున్నారు. కాబట్టి మనలో కూడా ఒక పెద్ద చైతన్యం రావాలా, ఒక మార్పు రావాలా. కానీ అందుకని విశారదన్ మహారాజు ఏమంటారంటే, ఇప్పుడు నార్త్ ఇండియాలో కాంశీరామ్ గారు ఒక పెద్ద ఫిలాసఫీని తెచ్చినాడు. ఏం తెచ్చినాడు? ఈ బిలీవ్ సిస్టాన్ని. ఇప్పుడు దేవుడు మనం చేసిన విశ్వకర్మలు చేసిన రాయిలో లేడు, రప్పలో లేడు, చెట్టులో లేడు, లేకపోతే ఇంకా నీరులో లేడు, నిప్పులో లేడు అని ఆయన చెప్పినాడు. ఈ బ్రాహ్మణత్వము వచ్చే బూటకం ఇది. కాబట్టి మనల్ని అందరినీ ఇలా కూరుకుపోయి చేసినారు. అది నిజంగా మనం ఎవరమో మనకు తెలియదు. మనం ఎవరమో అని అంటే మన దగ్గర ఒక ప్రాణం ఉంది. ఇంగిత జ్ఞానం మనకు మినిమం ఏమైందంటే ఆ ప్రాణం ఎట్లుంటుందో ఎవరికి తెలియదు. కానీ ఆ ప్రాణం వర్ణించినట్లు అది దానికి అది ఇట్స్ ఎన్ ఎటర్నల్. అంటే దానికి చావు మన్నాళ్ళు లేవు, తిరుపతి అగ్నితోని దహించలేము, ఖడ్గంతో ఛేదించలేము, నీరుతో తడపలేము. ఈ యొక్క శరీరం వదిలి ఈ యొక్క సంస్కారాన్ని తీసుకొని ఇంకొక మళ్ళా జన్మ ఎత్తాం. కాబట్టి మనకు చావు, ఆత్మకు ఎప్పుడైతే చావు లేదో ఈ శరీరం ఎప్పుడైనా జీర్ణించకపోయేదే బతికి ఎందుకు. ఈ బ్రాహ్మణుల యొక్క విషవాలయముల పట్టి ఎందుకు ఇవన్నీ అనేది దానికి దూరం చేసినాడు. బ్రాహ్మణత్వానికి వ్యతిరేకంగా మరి పెరియార్ రామస్వామి తమిళనాడులో అంటే బ్రాహ్మణత్వం ఒక ఫిలాసఫికల్గా ఇది తప్పు భావంలో ఉన్నాం, ఒక తప్పుడు బానిస బతుకుతున్నామని ఒక రెవల్యూషనరీ తెచ్చి 2 ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి మన తెలంగాణ అటు కాకుంటే ఇటు కాకుంటున్న సమస్యలో
మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఒక రాజ్యాంగమే మనకు భగవద్గీత, ఖురాను, తర్వాత దమ్మ. కాబట్టి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి అహింసాయుతంగా, న్యాయపరంగా, సంఘటితంగా ఏదైతే మనం అందరం సంఘటన పరుచుకొని మనము ఏదైతే మనం ఎదిరించి మనం పోరాడతామో అది మనకు శాశ్వతంగా మనకి నిలుస్తుంది. కాబట్టి ఇది మన గురించి కాదు ఇది చేసుకునేది ఉద్యమం, భావి తరాల వారికి చేసుకునేది, మన బిడ్డలకు చేసుకునేది, మన సమాజానికి చేసుకునేది. కానీ మనల్ని ద్రోహులుగా వాళ్ళని చిత్రీకరిస్తారు. మన ఫోటోను కూడా వాళ్ళు మన ఫోటోను కూడా నువ్వేం చేసినావురా నాయన, మీరున్నప్పుడు కొట్లాడితే మాకు ఫలాలు వస్తుంది కదా, మీ యొక్క బానిస బతుకు మాకిచ్చిపోయినావే అంటారు. కానీ మీ యొక్క స్వాతంత్రత, సమానత్వము, సౌభ్రాతృత్వము, మానవత్వాన్ని కనీసం నువ్వు ఫాలో కాలేదు. నువ్వు కూడా తాగుడుకు బానిస అయినావు, నన్ను తాగుడుకు బానిస చేసినావు, నాకు సమాజానికి అధోగతి చేసినామని మన భావి తరాల వారు మనల్ని అంటే తప్పుబట్టకుండా అందరం సస్యవల్లమే, ఎవ్వడు బతుకుండడు. మూర్ఖులు వీళ్ళు సంపాదించుకుంటే కోట్ల కొద్దీ, వాడు తెచ్చినా అదే నిప్పు పెడతాడు, వాడు తెచ్చినా అంతే 6 అడుగుల బొంద, మనం తెచ్చినా కూడా అంతే, దానికి తక్కువేం లేదు. కానీ చరిత్ర సృష్టించినోడే చరిత్రకారుడు అవుతాడు. చరిత్రకారుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్కు పడ్డన్ని ఈ విపరీతమైన సమాజానికి అంత అంటరానితనము అంత మనం పడలేదు. పడకపోయినా మనకు ఆ కమిట్మెంట్ లేదు. ఎందుకంటే మనం రాజ్యాంగం చిన్నప్పుడు చదువుకోలే, బాబాసాహెబ్ని చదువుకోలే, పూలేని చదువుకోలే, బుద్ధుని చదువుకోలేదు. కాబట్టి వాళ్ళ ఒక తప్పుడు విద్యా విధానాన్ని చెప్పి, తప్పుడు ఒక ఫిలాసఫీని మనకు బుర్రలో చెప్పించి మనల్ని ఈ రకంగా ఈ సమాజంలో చైతన్యం కాకుండా చేసినారు. కాబట్టి మనకు సమగ్రమైన ఫిలాసఫీతోని మనం ప్రాక్టికల్గా, సిద్ధాంతపరంగా, ప్రాక్టికల్ పరంగా ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. సారు ఈ ఆవిర్భావ సదస్సుకు మనని ఆశీర్వదించడానికి రావడమే కాకుండా మనకు ఎన్నో విషయాలు చెప్పి ఈ ఖమ్మం ప్రాంత భౌతిక పరిస్థితిని చక్కగా వివరించినందుకు PCST జేఏసీ ఖమ్మం జిల్లా కమిటీ నుంచి మరొక్కసారి ధన్యవాదాలు చేస్తున్నాం మిత్రులు.